అరే ఓపెన్ చేయైతే. రవితేజ సినిమా అంటే మనకేం కావాలి? మాస్ డైలాగ్స్, ఎనర్జీ, కామెడీ, థియేటర్లో విజిల్స్, ఇవేనా? చాలా మంది ఇదే అనుకుంటారు. కానీ ఈసారి మాత్రం రవితేజ అవేవీ నమ్ముకోలేదు. ఒక తండ్రిగా, ఒక ఎమోషనల్ క్యారెక్టర్ గా మన ముందుకు వచ్చాడు. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇరుముడు నిజంగానే రవితేజకి కంబ్యాక్ ఇచ్చిందా, లేక ఎమోషనల్ సీన్స్ తో మనందరినీ కన్విన్స్ చేసిందా? ఈ సినిమాలో ఒక పాయింట్ తర్వాత ఇది మనం ఊహించిన సినిమా కాదు అని అనిపిస్తుంది. మరి శివ నిర్వాణ్ ఏం చేశాడు, రవితేజ ఎలా చేశాడు, క్లైమాక్స్ నిజంగానే అంత పవర్ఫుల్ గా ఉందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హై మో, వెల్కమ్ బ్యాక్ టు సినీ పండిత్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మాస్ మహారాజా రవితేజ అండ్ శివ నిర్వాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి గురించి. ఈ సినిమా ఆగస్ట్ 21 థియేటర్లోకి వచ్చింది. ఇది రెగ్యులర్ రవితేజ మాస్ ఎంటర్టైన్మెంట్ కాదు, తండ్రి కూతురు కథ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమోషన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే సినిమా. ఇది ట్రైలర్ చూసి ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో సినిమా కనిపించింది. అదే ఈ రివ్యూలో చూద్దాం. స్టోరీ స్పాయిలర్ ఫ్రీ. ద ప్రొటాగనిస్ట్ అదే త్రినాథ్ ఒక విలేజ్ లో ఉండే ఒక కామన్ పర్సన్. అతని క్యారెక్టర్ లో రెండు కంప్లీట్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. ఒకవైపు ఏమో ఆల్కహాలిక్ ప్రాబ్లం ఉన్న ఒక వ్యక్తి, అండ్ ఇంకొక సైడ్ ఏమో తన ఫ్యామిలీ అంటే ముఖ్యంగా తన కూతురు అంటే పిచ్చి ప్రేమతో ఉండే ఒక ఫాదర్. ఇంట్లో వాళ్ళ డాటర్ పేరు మనమ్మ. తండ్రి కూతురు రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది ఈ సినిమా చాలా బాగా చూపించింది. యాక్చువల్లీ ఆ రిలేషన్షిప్ ఈ మూవీకి ప్రాణం. రవితేజ చిన్నప్పటి నుంచి తన కూతురికి ఒకే విషయం చెప్తాడు, ఏం జరిగినా సరే భయపడకుండా చెప్పాలి అని చెప్పేసి. అదే మాట తర్వాత చాలా అంటే చాలా పెద్ద మీనింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆ విలేజ్ లో అమ్మాయిలకు ఎదురయ్యే కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ కథను కంప్లీట్ గా డిఫరెంట్ డైరెక్షన్ లోకి తీసుకుపోతాయి. ఇక్కడ నుండి ఒక తండ్రి కూతుర్ని కాదు, తన చుట్టూ ఉన్న అమ్మాయిలు కూడా ప్రొడక్ట్ చేయడానికి ఎంత దూరం వెళ్తాడు అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్. రవితేజ మాస్ మహారాజనా లేకపోతే ఎమోషనల్ మహారాజనా చూద్దాం. ఇక్కడే అసలు సర్ప్రైజ్ ఉంది మావా. మనకు తెలియని రవితేజ స్క్రీన్ మీద కనిపిస్తాడు. నాకు అలవాటైన రవితేజ కనిపించాడు. ఓవర్ ది టాప్ మేనరిజం లేదు, ప్రతి సీన్ లో పంచ్ డైలాగ్స్ కోసం ట్రై చేయడు. క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో దానికి మాత్రమే పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ ఫిలిమ్స్ లో రవితేజ ఇమేజ్ ఒక బర్డెన్ లాగా మారిపోయింది. ఇరుముడిలో మాత్రం ఆ ఇమేజ్ ని సైడ్ కి పెట్టి క్యారెక్టర్ కి సరెండర్ అయిపోయాడు మా. అందుకే కొన్ని సీన్స్ లో తనేనా అసలు మాస్ మహారాజా అని అనిపిస్తుంది. చాలా అంటే చాలా కంట్రోల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. మూవీలో ఉన్న ఇంకొక బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే మా క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ సర్ప్రైజింగ్లీ న్యాచురల్ గా అనిపించింది. తేజతో ఫాదర్ డాటర్ కెమిస్ట్రీ ఆర్టిఫిషియల్ గా మాత్రం అనిపించదు మా. వాళ్ళ మధ్య చిన్న చిన్న కాన్వర్జేషన్ కూడా కొన్ని ఎమోషనల్ రియాక్షన్స్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అదే సింప్లిసిటీ వల్ల ఎమోషన్ వర్క్ అయింది. నన్ను అడిగితే ఇది ఒక రవితేజ సినిమా మాత్రమే కాదు మావ, చాలా వరకు రవితేజ ప్లస్ బేబీ నక్షత్ర ఎమోషనల్ జర్నీ అని చెప్తా. ఇప్పుడు డైరెక్టర్ శివ నిర్వాణ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నాడు. రవితేజ ఉన్నాడు కదా అని చెప్పేసి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మాస్ ఎలివేషన్ ఇవ్వకుండా, ఎటువంటి హంగామా లేకుండా ఆ క్యారెక్టర్ మీద మాత్రమే ఫోకస్ చేసాడు. చాలా అంటే చాలా బాగా తీసుకుపోయాడు. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఆ బాండింగ్ ని స్లోగా ఎస్టాబ్లిష్ చేసాడు. అయ్యప్ప దీక్ష బ్యాక్ డ్రాప్ ని కూడా స్టోరీలో ఇంటిగ్రేట్ చేసాడు. అందుకే ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా గ్రౌండెడ్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ గురించి హానెస్ట్ గా చెప్పాలంటే ఇది డీసెంట్ అనిపించింది. ఓపెనింగ్ తోనే సీరియస్ టోన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. తర్వాత రవితేజ క్యారెక్టర్, అతని డాటర్ తో రిలేషన్షిప్, అట్మాస్ఫియర్, సోషల్ ఇష్యూస్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ పోయాను. కామెడీ లేదు, ఫోర్స్డ్ గ్లామర్ ట్రాక్ లేదు, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ ని పూర్తిగా ఫాలో అయ్యాయి. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయింది. కానీ 15 మినిట్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ అవ్వాల్సినంత ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో సినిమా అసలు టెస్ట్ మొదలైదేమో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బిల్డ్ చేసిన ఎమోషనల్ ఫౌండేషన్ ని థ్రిల్లర్ ప్లస్ కాన్ఫ్లిక్ట్ అండ్ యాక్షన్ తో క్యారీ చేయాలి. ఇక్కడ సినిమా కంప్లీట్లీ పర్ఫెక్ట్ కాదు. థ్రిల్లర్ పోర్షన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. విలన్ ట్రాక్ కూడా అనుకున్నంత గ్రిప్పింగ్ ఉండదు. యాక్చువల్లీ అది ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. థ్రిల్లర్ అనేది కంపారిటివ్లీ వీక్ అనిపించింది. ఇదే ఇరుముడి బిగ్గెస్ట్ వీక్నెస్. బట్ క్లైమాక్స్ మాత్రం, యాక్చువల్లీ స్పాయిలర్ ఇవ్వకూడదు, ఒక చిన్న మాట చెప్తా. ఈ సినిమా చివరి యాక్ట్ కోసం బిల్డ్ చేసింది మా. అంటే నిర్వాణ్ బిగినర్ నుంచే, అంటే స్టార్టింగ్ నుంచే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసాడు. చివరికి అదే ఎమోషన్ ని మాక్సిమం లెవెల్ కి తీసుకెళ్తాడు. క్లైమాక్స్ లో రవితేజ ప్లస్ బేబీ నక్షత్ర కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక్కడ థియేటర్ లో సైలెన్స్ కూడా ఉంటది, ఎమోషన్ కూడా ఉంటది. కొన్ని మూమెంట్స్ లో ఆడియన్స్ రియాక్షన్ కూడా వస్తాయి. క్లైమాక్స్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవద్దు, బట్ ఇరుముడి క్లైమాక్స్ వర్క్ అయిందా కాలేదంటే ఎస్ అని చెప్తాను నేనైతే. థ్రిల్లర్ రవితేజ మాస్ మూవీ కాదు కాబట్టి మాస్ సీన్స్ కోసం మాత్రమే థియేటర్కి వెళ్తే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం దగ్గర పెట్టుకోండి. కానీ మొత్తం సినిమాలో యాక్షన్ సీన్స్ లేవా అంటే ఉన్నాయి.
ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి. ప్రాక్టికలీ మల్లెపూల పల్లికి సాంగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కి స్ట్రాంగ్ థియేటర్ రెస్పాన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ నాట్ మాస్ మూవీ విత్ ఎమోషన్స్, ఇట్ వర్క్ మోర్ లైక్ ఎమోషనల్ డ్రైవ్ డ్రామా విత్ సెలెక్టివ్ మాస్ యాక్షన్. ఈ ఒక్క డైలాగ్ చెప్పి కొంచెం కష్టపడ్డా. సో ఈ కష్టానికైనా లైక్ కామెంట్ చేసి ఎందుకంటే మంచి వీడియో చేస్తా. ఈ డిఫరెన్స్ ని అండర్స్టాండ్ చేసుకుని సినిమా చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. జీవి ప్రకాష్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కి చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. అండ్ డివోషనల్ అట్మాస్ఫియర్ అండ్ థ్రిల్లర్ టెన్స్ కూడా రెండింటికి ఈక్వల్ గా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఒక స్ట్రాంగ్ డిపార్ట్మెంట్. సింపుల్ విలేజ్ సెట్టింగ్ ఉన్న విజువల్స్ సినిమాటిక్ గా మెయింటైన్ చేశారు. ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.